హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం అనేది చేయబోతున్నాం. సో మనకి గివెన్ డేటా చూసుకున్నట్టయితే 2 చార్ట్స్ అనేది ఇచ్చాడు. సో ఒకటి వచ్చేసరికి పై చార్ట్, ఇంకోటి వచ్చేసరికి టేబుల్ ఇచ్చాడు. సో ఈ రెండిట్లో ఫస్ట్ మనము పై చార్ట్ ఇన్ఫర్మేషన్ని రాసుకునే దానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే, సో మండే నుంచి ఫ్రైడే వరకు సమ్ డేటా అనేది ఇచ్చాడు. కాబట్టి నేనేం చేసుకుంటానంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఇలా రాసుకుంటాను. దాంట్లో నాకు ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే పై చార్ట్ ప్రకారంగా చూసుకున్నట్టయితే పర్సంటేజ్ ఇన్ ద డిగ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ టోటల్ నెంబర్ ఆఫ్ హెయిర్ డ్రయర్స్ సోల్డ్ అన్నాడు. కాబట్టి హెయిర్ డ్రయర్స్ అనమాట ఇవి. కాబట్టి హెయిర్ డ్రయర్స్ అనేవి మండే చూసుకున్నట్టయితే 90 degrees అని ఉంది. అండ్ వేరాజ్ ట్యూస్డే చూసుకున్నట్టయితే 750, అలాగే వెడ్నెస్డే చూసుకున్నట్టయితే 10% అని ఉంది. మీరు గమనించాలి, ఒకటి పర్సంటేజ్లో ఇచ్చాడు, ఒకటి డిగ్రీస్లో ఇచ్చాడు, ఒకటి ఏంటంటే మామూలు నెంబర్ వాల్యూ అనేది ఇచ్చేసాడు. ఇక్కడ థర్స్డే 72 degrees, సిమిలర్లీ ఫ్రైడే వచ్చేసరికి 30% అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఏదో డిగ్రీని పర్సంటేజ్లో కన్నా మార్చుకోవాలా, లేదా పర్సంటేజ్ని డిగ్రీలో కన్నా మార్చుకోవాలి. సో నేనేం చేస్తున్నానంటే ఉన్న పర్సంటేజెస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిగ్రీస్లోకి మార్చుకుంటా. సో ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees ఉంది. సో ఎలా ఉంది? సో 90 degrees అనేది ఎంత పర్సంటేజ్ అనేది తెలియాలి నాకు. సో పర్సంటేజెస్లో కన్వర్ట్ చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం పై చార్ట్ అనేది టోటల్ వాల్యూ ఎంత 360 degrees కదా. కాబట్టి ఈ 90ని 360లో డివైడ్ చేయాలి. డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే అదే మనకి పర్సంటేజ్ వాల్యూ. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 1/4. 1/4 అంటే 25%. కాబట్టి దీన్ని నేను 25%గా రాసుకుంటున్నా. ఓకే, ఇది ఆల్రెడీ వాల్యూ ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఓకే. అండ్ 10% ఆల్రెడీ 10%గా రాసుకుంటున్నాను. అలాగే 72 degreesని నేనేం చేస్తానంటే 72 degreesని 360తో డివైడ్ చేస్తున్నా, ఇంటూ 100 చేస్తున్నా. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 72 అనేది ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, 1, 2, కాబట్టి 20% అనేది 72 degrees అవుతుంది. ఇలాగే 30%ని 30%గానే రాసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ వచ్చింది. సో మొత్తం టోటల్ ఎంత రావాలి? 100% రావాలి కదా. కాబట్టి నాకు ఇక్కడ ఉండేది ఎంత? 25 + 10 35, 35 + 20 55, 55 + 30 85. కాబట్టి రిమైనింగ్ ఎంత? 15. కాబట్టి ఇది ఎంత ఉండాలి? 15% ఉండాలి. కానీ 15% ఎంత? 750 కదా. సో ఇక్కడ ఎలా రాసుకుంటా అంటే 15%ని 750 అన్నాడు. కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 5. అంటే ఏమైంది దాని అర్థము? 1% అనేది మనకి ఎంత వచ్చింది? 50 వచ్చింది. అప్పుడు 2 0 యాడ్ చేసుకుంటే 100 కదా. కాబట్టి ఇక్కడ కూడా 2 0 వేసుకోండి, 5000. కాబట్టి మొత్తం వాల్యూ ఎంత? 5000. ఓకే, మొత్తం వాల్యూ 5000 కాబట్టి ఈ 5000లో 25% ఎంత? 1250. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎలా రాసుకోవాలో చెప్తాను చూడండి. 25% ఆఫ్ ద 5000 కదా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు ఈ పర్సంటైల్ అనేది 2 0లకి ఈక్వల్. కాబట్టి ఒక పర్సంటైల్ ఇక్కడ 2 0లు క్యాన్సిల్ కొట్టేసి దీన్ని మల్టిప్లై చేసుకోవడమే. 25 × 5 125, ఒక 0 అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే 15% అంటే 15 5 750, 75, ఒక 0. అలాగే 10% అంటే ఒక 0 తీసేయాలా, 500. 20% అంటే దీంట్లో 20% అంటే ఎంత? 1000. 30% అంటే 1500. నాకు ఇదేంది? ఇది హెయిర్ డ్రయర్స్. సో ఇచ్చిన పై చార్ట్ నుంచి నేనేం కనుక్కున్నానంటే హెయిర్ డ్రయర్స్ ఎన్ని ఉన్నాయి అని అయితే కనుక్కున్నా. ఓకే ఫైన్, ఒక పై చార్ట్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇక్కడ యావరేజ్ ఇచ్చాడు. టేబుల్లోకి పోతే యావరేజ్ ఇచ్చాడు. ఫైన్, యావరేజ్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యావరేజెస్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AB ఉంది అనుకోండి, ఓకేనా. సో AB యావరేజ్ ఎంత అవుతుంది? A + B కదా. A + B/2 = యావరేజ్ ఆఫ్ A + B. అప్పుడు A + B ఎంత అవుతుంది? 2 × యావరేజ్ ఆఫ్ A + B కదా. కదా, అంటే ఇక్కడ నాకు ఏమిటి ఇచ్చాడు? యావరేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ డ్రయర్స్, అలాగే ప్లస్ హెయిర్ స్ట్రైట్నర్స్ అన్నాడు. కాబట్టి HS రాసుకుంటున్నాడు. సో ఇక్కడ సమ్ ఏం చేయాలి? × 2 × యావరేజ్ చేస్తే సమ్ వస్తుంది కదా. కాబట్టి ఇచ్చిన వాల్యూస్లో × 2 మల్టిప్లై చేస్తే 1150 × 2 ఎంత? 2300.
అలాగే 650 ఇంటూ 2 ఎంత అంటే 1300. 450 ఇంటూ 2 ఎంత అంటే 900. 900 ఇంటూ 2 1800. 1350 ఇంటూ 2 ఎంత వస్తుందంటే 2700. ఓకే, ఇక్కడితో నాకు ఇది అయిపోయింది. నాకు హెచ్డి తెలుసు ఆల్రెడీ కదా, టోటల్ ఇది. కాబట్టి ఈ టోటల్లో హెచ్డి తీసేస్తే హెచ్ఎస్ వస్తుంది కదా, అర్థమవుతుందా? కాబట్టి దీంట్లో నుంచి ఇది రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేస్తే మనకి 2300 నుంచి 1250 తీస్తే 1050. సిమిలర్గా 1300లో నుంచి 550 తీసేస్తే 750 తీసేస్తే 550 ఉంటుంది. 800 1300కి తేడా 500, 550 ఆన్సర్. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 400, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 800, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 900. సో ఇది టేబుల్. సో మనకేమొచ్చిందంటే టేబుల్ వచ్చేసింది. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో డేటా రాసుకున్న తర్వాత, డేటా రాసుకున్నది ఒక ఎత్తు అయితే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఇంకొక ఎత్తు. అది కూడా క్వశ్చన్ యొక్క లెంత్ని బట్టి, క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అనే దాన్ని బట్టి. సో ప్రాబబ్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ జరిగింది, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ డ్రైయర్స్ సోల్డ్ ఆన్ వెడ్నెస్డే. ఎలా అయినా సరే ఇప్పుడు క్వశ్చన్స్ని ఎలా రాసుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ద డిఐ ప్రాబ్లమ్స్ అనేవి, క్వశ్చన్స్ అనేవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. ఏది అని మనం కన్ఫ్యూజ్ అయిపోయి తప్పుగా క్యాలిక్యులేట్ చేసేస్తాం. తప్పుగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ అనేది తప్పు వస్తుంది, మన టైం కన్జ్యూమ్ అయిపోతుంది, ఆన్సరు రాదు. అలా కాకుండా ఉండాలంటే మనము ఎలా ఆన్సర్స్ అనేవి, ఎలా క్వశ్చన్స్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలనేది చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ డ్రైయర్స్ సోల్డ్ ఆన్ వెడ్నెస్డే అన్నాడు. ఏమి ఇచ్చాడు? హెయిర్ డ్రైయర్స్ అన్నాడు, వెడ్నెస్డే అన్నాడు. డబ్ల్యూ రాసుకుంటున్నాను. ఈజ్ ఏ% అన్నాడు. ఏ% అంటే A/100 కదా. సో ఏ%ని A/100 రాసుకుంటున్నాను. ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ స్ట్రైట్నర్స్ సోల్డ్ ఆన్ థర్స్డే అన్నాడు. కాబట్టి హెయిర్ స్ట్రైట్నర్స్ సోల్డ్ ఆన్ థర్స్డే ఇలా రాసుకున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూసుకుందాం. అండ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ స్ట్రైట్నర్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడే. హెయిర్ స్ట్రైట్నర్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడే ఈజ్ B% అన్నాడు. సో B% అంటే ఏమొస్తుందంటే B/100 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఆన్ ద సేమ్ డే అన్నాడు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంది? హెయిర్ డ్రైయర్స్ ప్లస్ హెయిర్ స్ట్రైట్నర్స్ ప్లస్ F. అర్థమవుతుందా? నేను ఇలా రాసుకున్నాను. సో ఇలా అయిపోయింది, ఇలా రాసుకున్నాను. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. దెన్ ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద A% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ స్ట్రైట్నర్స్ అన్నాడు. A% అన్నాడు. సో A% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ స్ట్రైట్నర్స్ సోల్డ్ ఆన్ వెడ్నెస్డే. ఓకే, డబ్ల్యూ రాసుకున్నాను. అండ్ రేషియో కదా అడిగింది, అండ్ అంటే బై రాసుకోవాలి. బై B% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సోల్డ్ ఆన్ ద థర్స్డే అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంది? హెచ్డి ప్లస్ హెచ్ఎస్ ఆఫ్ థర్స్డే అన్నాడు కాబట్టి TH రాసుకున్నాను. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇది క్వశ్చన్లో ఇచ్చింది. సో దీన్ని సాల్వ్ చేస్తాను. సో దీన్ని సాల్వ్ చేసినట్టయితే హెచ్డి ఆఫ్ డబ్ల్యూ, హెచ్డి ఏడు ఉంది, వెడ్నెస్డే ఏడు ఉంది, అంటే ఎంత 500. కాబట్టి ఈ ప్లస్లో 500 రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు A/100ని A/100. అలాగే హెచ్ఎస్ అంటే హెయిర్ స్ట్రైట్నర్ థర్స్డే, హెయిర్ స్ట్రైట్నర్ ఏడు ఉంది, థర్స్డే ఏడు ఉంది, 800. కాబట్టి 800 రాసుకుంటున్నాను. కాబట్టి ఈడ 2 జీరోలు, ఈడ 2 జీరోలు కాబట్టి క్యాన్సిల్. కాబట్టి అప్పుడు ఏ వాల్యూ ఎంత వస్తుందంటే 100 ఇటు పోతుంది, 500/8 వస్తుంది. దీన్ని ఫర్దర్ క్యాలిక్యులేట్ చేస్తే 4 2s 8, 4 125 ఏ. దీన్ని ఇలా రాసుకుంటున్నాను. A = 125/2 అనేది వచ్చింది, అది వచ్చింది. నెక్స్ట్ దీని ఉంది. సో దీన్ని నేను రాసుకుంటున్నా. సో దీన్ని ఎలా రాసుకుంటానంటే ఇక్కడ రాసుకుంటాను చూడండి. సో హెచ్ఎస్ ఆఫ్ F కదా, అంటే హెచ్ఎస్ ఆడుంది, ఏడుంది. F అంటే ఫ్రైడే అంటే 900. బట్ 900 దట్ ఈస్ ఈక్వల్ టు B/100 ఇంటూ హెచ్డి ప్లస్ హెచ్ఎస్ ఆఫ్ F అన్నాడు. అంటే ఫ్రైడేలో హెచ్డి ప్లస్ హెచ్ఎఫ్ అంటే ఇది, అంటే 2700. సో 2700 అంతే కదా. ఎస్, రైట్. hs of F that is equal to B/100, the B% of the total number of the hair straightness on the same day. Yes, on the same day అన్నాడు. కాబట్టి జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 1500 2700కి 1200 వస్తుంది. సారీ ఫర్ ద తప్పుగా రాసినందుకు సారీ. సో 1200 వస్తుంది. సో అదొకటి మిస్టేక్ చేశాను. సో అప్పుడు ఇక్కడ హెయిర్ స్ట్రైట్నెస్ ఆఫ్ ద ఫ్రైడే ఎంత వస్తుందంటే 1200 వస్తుంది. ఓకే, సో అప్పుడు దీన్ని బట్టి మనకి B ఎంత వస్తుందంటే B ఈజ్ ఈక్వల్ టు ఈ 2 జీరోలు, ఈ 2 జీరోలు క్యాన్సిల్,
అప్పుడు దీన్ని ఇంకా ఫర్దర్ క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 3 4s 3 9s వస్తుంది. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 400/9 వస్తుంది. ఓకే, బి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది. అప్పుడు నెక్స్ట్ నా పని ఏంటంటే దీంట్లో సాల్వ్ చేయడం. నాకు కావాల్సింది ఇదే కదా, ఇది కదా క్వశ్చన్ అడిగింది. కాబట్టి ఏ అనేదాన్ని ఏ ఎంత 125/2. నేనేంటంటే 2 పర్సెంటేజ్ కాబట్టి పర్సెంటేజ్ క్యాన్సిల్ కొట్టేస్తాను. సో ఏ వచ్చేసింది. హెచ్ఎస్ డబ్ల్యూ అన్నాడు. సో హెచ్ఎస్ ఇది, డబ్ల్యూ అంటే వెడ్నెస్డే 400. సో 400 రాసుకుంటున్నాను బై బి ఎంత 400/9. సో 400 రాసుకున్నాను బై 9 రాసుకున్నాను. జస్ట్ వెయిట్ మినిట్, సారీ. ఓకే, అండ్ 400 రాసుకున్నాను బై 9 రాసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు హెచ్డి ప్లస్ హెచ్ఎస్ ఆఫ్ ద థర్స్డే అన్నాడు. సో ఇక్కడ థర్స్డే అంటే ఏందో చూడాలి. థర్స్డే అంటే హెచ్డి ప్లస్ హెచ్ఎస్ ఆఫ్ థర్స్డే 1800. సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1800 వస్తుంది. సో 1800 దీన్ని సాల్వ్ చేయడమే. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఈడ 400 క్యాన్సిల్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 125/2 రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 9/1800 రాసుకోవచ్చు. అప్పుడు ఇది 1s ఇది 2s 200 వస్తుంది. 25 5s ఇదంతా 25 8s. అప్పుడు నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 5/16 వస్తుంది. సో 5/16 ఇస్ ద ఆన్సర్. సో ఇలా చేయాలన్నమాట. సో మేబీ లెంతీ అయి ఉండొచ్చు, కానీ ఈ లెంతీ అని కాకుండా మీకు లెంతీ అంటే మిగతా వాళ్ళకు కూడా లెంతీ అయ్యేది. కాబట్టి ఇదేమి ప్రిలిమ్స్ లెవెల్లో అడగడు, మెయిన్స్ లెవెల్లో అయితే అడుగుతాడు. ఎందుకంటే క్యాలిక్యులేషన్ పార్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయిన్స్ లెవెల్లో గ్యారంటీ అడుగుతాడు. ఇట్లాంటి టైప్ ఆఫ్ మోడల్స్ మెయిన్స్ లెవెల్లో అడుగుతాడు. ఎందుకంటే ఇవి చాలా లెంతీ ఉంటాయి. సో ఎవరికైనా లెంతీగా ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి, జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. అలా చేసినట్టయితే మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే సెకండ్ వన్ కూడా కొంచెం లెంతీయే. సో చూద్దాము. సో సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్ సోల్డ్ ఆన్ ఫ్రైడే అన్నాడు. సో ఫ్రైడే టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంత సోల్డ్ అయ్యాయి 2700. కాబట్టి ఏం రాస్తాను 2700 రాస్తాను. ఈ టోటల్లో 55% అనేది 50.55% అనేది అమెజాన్ అంట. ఓకే, 50.55 అమెజాన్ అంటున్నాడు. కాబట్టి రిమైనింగ్ మనం ఇప్పుడు 55.5%ని రేషియోలో రాసుకోవాలంటే ఎలా రాసుకోవాలి? 55.55 అంటే మనకి ఎంత వస్తుందంటే ఇట్స్ 5/9 వస్తుంది. సో ఓకేనా. సో 5/9 ఆఫ్ 2700 ఏంది అమెజాన్ కదా, అమెజాన్ అని రాసుకున్నాం. ఓకే, 50/5 అమెజాన్ ఎంత వస్తుందంటే 5/9 ఆఫ్ 2700 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే 1500 వస్తుంది. సో 1500 అనేది అమెజాన్ అన్నాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది మీరే చెప్పండి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 1200 ఉంటుంది. సో 1200 అనేది ఏంది ఫ్లిప్కార్ట్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని కొంచెం క్లారిటీగా రాసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ రాసుకుంటున్నాను చూడండి. 2700 అనేది మొత్తం అమౌంట్ అనమాట. దాంట్లో 1500 అనేది అమెజాను. ఓకే, మిగిలిన ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి మనకి 1200 ఉంది. అండ్ ఇంకా క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ డ్రయర్స్ సోల్డ్ ఆన్ అమెజాన్. అంటే అమెజాన్లో ఇక్కడ మనకి 2 ఉంటాయి, హెయిర్ డ్రయర్స్ ఉంటాయి, హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది. సిమిలర్గా ఫ్లిప్కార్ట్లో కూడా హెయిర్ డ్రయర్స్ ఉంటుంది, హెయిర్ స్ట్రైట్నర్స్ కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో చూసుకున్నట్టయితే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ డ్రయర్స్ సోల్డ్ ఆన్ అమెజాన్లో హెయిర్ డ్రయర్స్ అనేది 60% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్ సోల్డ్ ఆన్ అమెజాన్ అన్నాడు. అమెజాన్లో ఎంత 1500, దీంట్లో 60% అంటే ఎంత 900. ఓకే, ఇది 900 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది 600 అవుతుంది కదా. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనకి క్వశ్చన్లో అసలైన డేటాలోకి వెళ్దాం. సో డేటాలోకి వెళ్తే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రైడే, ఇదంతా ఫ్రైడే కదా. సో ఫ్రైడే ఇచ్చినాడు. ఫ్రైడే మొత్తం హెయిర్ డ్రయర్స్ ఎంత 1500 కదా. సో అమెజాన్లో 1500లో 900 పోతే ఇంక ఇక్కడ ఎంత ఉంటుంది 600 ఉంటుంది. ఓకే, డిడ్ యూ గాట్ ఇట్? అలా సిమిలర్గా మనకి ఇది 600 అయినప్పుడు మిగతా ఇదంతా మొత్తం 1200, ఇక్కడ 600 పోతే ఇది 600. సో అయిపోయింది, మనకి ఇది వచ్చేసింది. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. అసలు ఏం కనుక్కోమన్నాడంటే then the number of the hair straighteners sold on Flipkart 600 is how much more or less than the పర్సెంట్ అడగట్లేదు, గుర్తుపెట్టుకోండి. హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ స్ట్రైట్నర్స్ సోల్డ్ ఆన్ అమెజాన్లో ఎంత ఇది 600. సో 600కి తేడా ఎంత 0. కాబట్టి 0 అనమాట, లేదా బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్తే థర్డ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూడండి. ఇది కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఇఫ్ 33% అండ్
if 33% and 25% of the hair dryers is sold and hair straighteners sold on Friday are Siska brand and the rest of Solimo brand అన్నాడు. ఇక్కడ మనకి రెండు బ్రాండ్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చేది ఏంటంటే సిస్కా బ్రాండ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి ఏంటంటే సోలిమా బ్రాండ్ ఒకటి అన్నాడు. ఓకే, ఏ రోజు? ఫ్రైడే. సో ఫ్రైడే మొత్తం ఎంత ఉంటాయి? 2700 ఉంటాయి కదా. ఈ 2700లో ఉంటాయి. ఒకటి వచ్చేసరికి 1500 వచ్చేసరికి మనకేంది హెయిర్ డ్రయర్స్. ఓకే, 1200 వచ్చేసరికి ఏంటంటే హెయిర్ స్ట్రైట్నెస్. ఓకే, అలా రాసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే 33.33 అంటే 1/3, రైట్. 1/3 ఆఫ్ ద హెయిర్ డ్రయర్స్ అనమాట. 1/3 ఆఫ్ ద హెయిర్ డ్రయర్స్ సోల్డ్. ఇక్కడ హెయిర్ డ్రయర్స్ ఇవి. దీంట్లో 1/3 అంటే ఎంత? 500. సో 500 ఇక్కడ రాసుకుంటున్నాను. 500 హెయిర్ డ్రయర్స్. ఓకే, అలాగే హెయిర్ స్ట్రైట్నర్స్ వచ్చేసరికి 25% అంటున్నాడు. సో 25% అంటే 1/4 ఆఫ్ ద 1200. అప్పుడు ఎంత? 300 ఇది వస్తుంది. డిడ్ యూ గాట్ ఇట్? ఇలా రాసుకున్నాం. ఓకే, ఇంకా మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఏమంటున్నాడు? సిస్కా బ్యాండ్ అంటున్నాడు. కాబట్టి మొత్తం హెచ్డి వచ్చేసరికి 500 సిస్కా బ్యాండ్ అన్నప్పుడు మీనింగ్ 1000 వచ్చేసరికి ఈ సోలిమా బ్రాండ్ అవుతుంది, రైట్. అలాగే 1200లో 300 అనేది ఈ సిస్కా బ్రాండ్ అయిపోయినప్పుడు మిగతాది 900 కాబట్టి 900 అనేది ఇక్కడ ఉంటుంది, రైట్. మనకి డేటా వచ్చేసింది కాబట్టి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద నెంబర్ ఆఫ్ ద సోలిమో బ్రాండ్ హెయిర్ స్ట్రైట్నెస్ అన్నాడు. సోలిమో బ్రాండ్ హెయిర్ స్ట్రైట్నెస్ ఎంత? 900. సో 900 రాసుకున్నాం. ఓకే, 900 సోల్డ్ ఈజ్ వాట్ పర్సెంట్? ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది? ద నెంబర్ ఆఫ్ ద సిస్కా బ్రాండ్ హెయిర్ డ్రయర్ అన్నాడు. సిస్కా ఇది, హెయిర్ డ్రయర్ ఇది 500. సో 500 ఇంటూ 100, 2 0 క్యాన్సిల్, 9 180. సో 180% ఇస్ ద ఆన్సర్. ఓకే, అండ్ ఇదనమాట. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ క్వశ్చన్కి చూసుకున్నట్టయితే ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే మనకి యావరేజ్ కనుక్కోమన్నాడు. ఏమేమి కనుక్కోమన్నాడు అంటే హెయిర్ స్ట్రైట్నెస్ కనుక్కోమన్నాడు. అంటే ఏది? ఇవి హెయిర్ స్ట్రైట్నెస్ ఆఫ్ మండే కనుక్కోమన్నాడు, ట్యూస్డే కనుక్కోమన్నాడు, వెడ్నెస్డే కనుక్కోమన్నాడు, థర్స్డే కనుక్కోమన్నాడు. ఈ 4 కనుక్కోవాలి. సో ఈ 4ని చాలా క్విక్గా కనుక్కునే మెథడ్ ఒకటి చెప్తాను, జస్ట్ చూడండి. ఇప్పుడు ఏంటంటే ఈ 4 యావరేజ్ కనుక్కోవాలి. మామూలు బేసిక్గా మీరు ఏం చేస్తారు? అన్నీ యాడ్ చేస్తారు, అన్నీ యాడ్ చేసి బై 4 చేస్తారు కదా. సో అదే పద్ధతి చేయండి. నేను చెప్పే పద్ధతి ఏంటంటే ఇది కదా. సో నేనేమనుకుంటా అంటే 1000 అనేది అనుకుంటా. 1000 అజ్యూమ్డ్ యావరేజ్ అనుకుంటాను. అజ్యూమ్డ్ యావరేజ్ చేసుకొని ఈ 1000కి ప్రతి దానికి డిఫరెన్స్ కనుక్కుంటా. అర్థమవుతుందా? ఇక 1000కి ఎంత ఉంది? +50 ఉంది. ఇది వచ్చేసరికి ఎంత ఉంది? సారీ, నేను 1000 అనుకుని నేను 500 అనుకుంటా. అజ్యూమ్డ్ యావరేజ్ 500 అనుకున్నప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 550 యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఇది వచ్చేసరికి +50 యాడ్ చేయాలి. ఇది వచ్చేసరికి ఎంత యాడ్ చేయాలి? -100. ఇది వచ్చేసరికి +300. దీని డివైడెడ్ మొత్తం బై 4. 100, 300 నుంచి 100 పోతే ఇక్కడ 200 ఉంటుంది. ఓకే, ఈ వాల్యూ అంతా +200 వస్తుంది. ఈ వాల్యూ అంతా ఎంత వస్తుందంటే 600 వస్తుంది. 600 + 800, 600 + 200 800. 800 బై 4 ఎంత? 800 బై 4 ఎంత అంటే 200 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 700. 700 ఇస్ ద ఆన్సర్. ఇది మీకు నేను చెప్తున్నప్పుడు కొంచెము టైం తీసుకోండొచ్చు, కానీ మీరు మైండ్లో చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది 4 యావరేజెస్ కావాలి. నేనేమనుకుంటాను? 500 అనుకుంటాను. 500 అనుకున్నా కాబట్టి ఇది ఎంత ఉంది? +550. +550 + 50 ఎంత? 600. ఇదా 600 మైనస్ ఇక్కడ అంతా 100 తేడా ఉంది, అది కూడా -100. కాబట్టి 600 - 100 ఎంత? 500. సో 500 + 300 ఎంత? 800. సో మొత్తం 4 ఉంది. 800 బై 4 ఎంత? 200. కాబట్టి నేను అనుకుంది ఎంత? 500. 500 + 200 700. ఇవన్నీ మైండ్లోనే చేసేయచ్చు. అజ్యూమ్డ్ యావరేజ్ కానీ మీకు కానీ బాగా చేస్తుంటాయి. ఈ మెథడ్ అనేది నేను ఆల్రెడీ చెప్పున్నాను యావరేజెస్ కాన్సెప్ట్లో. ఇంకా యావరేజెస్ మోడల్స్, అన్ని మోడల్స్ కూడా కవర్ చేశాను. వీలైతే వాటిని కూడా చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ద హెయిర్ స్ట్రైట్నెస్. మీకు ఎప్పుడైనా సరే ఇలా రాసుకోండి. హెయిర్ స్ట్రైట్నెస్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ద హెయిర్ స్ట్రైట్నెస్ సోల్డ్ ఆన్ మండే అండ్ ట్యూస్డే. ఓకే, మండే అండ్ ట్యూస్డే ఇలా రాసుకోండి. డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ టుగెదర్. అండ్ ద నెంబర్ ఆఫ్ ద హెయిర్ డ్రయర్స్ అన్నాడు. హెయిర్ డ్రయర్స్ సోల్డ్ ఆన్ వెడ్నెస్డే అండ్ థర్స్డే. సో వెడ్నెస్డే అండ్ థర్స్డే అన్నాడు కాబట్టి ఇలా రాసుకోండి. ఓకే, ఇప్పుడు వెంటనే మీరు రాసుకున్న టేబుల్లోకి వెళ్ళండి. హెయిర్ స్ట్రైట్నెస్ అన్నాడు. ఓకే, మండే ట్యూస్డే అన్నాడు. ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 1600 వస్తుంది. ఓకే, నెక్స్ట్ హెయిర్ డ్రయర్స్ అన్నాడు. హెయిర్ డ్రయర్స్ అంటే ఇవి వెడ్నెస్డే థర్స్డే ఇచ్చాడు. వెడ్నెస్డే థర్స్డే ఎంత వచ్చింది? 1500. రెండు కలిపితే 1500. కాబట్టి ఏమొస్తుంది? మొత్తం 100. 100 ఇస్ ద ఆన్సర్. ఓకే,
అండ్ ఇక్కడితో ఈ ప్రాబ్లమ్స్ అనేవి అయిపోయాయి. సో డిఐలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా చదివి డేటా అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. నేను ఇక్కడ ఎందాకట్టయితే మిస్ అవుతానో అలా అయితే అసలు మిస్ అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా డేటా చేయాలి. చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ చదివి ఆ క్వశ్చన్స్ నుంచి కరెక్ట్ డేటాని ఇక్కడ తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా చిన్న తేడా చేసినా మొత్తం ఎగ్జామే పోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చిన్న తప్పు చేస్తే ఆ చిన్న తప్పు అనేది ఏమవుతుందంటే ఎగ్జామ్ మొత్తం మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డిఐస్ అనేవి చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే. ఓకే, అండ్ ఈ వీడియోకి అంతే. ఇంకా సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. టేక్ కేర్, బై బై.